49వ అధ్యాయం చదువుకుందాం మనము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాము. 22 నుండి 26 వరకు మనం చదువుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయం 22 నుండి 26 వరకు. యోసేపు ఫలించిడి కొమ్మ పుట్ట యొద్ద ఫలించిడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. వీళ్ళు కాండ్రు అతనికి వధించిరి, వారు బాణములను వేసి అతనిని హింసించిరి. యాకోబు కోలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని వీలు బలమైన దగును. ఇజ్రాయేలుకు బండయును మేపబడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్తముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెనలను అతని బహుబలము దట్టిపరచుడి. నేను ఇక్కడ ఒరిస్సాలో ఉన్న యూత్ క్యాంప్ కి నేను రావడం జరిగిందండి. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్న ఒరిస్సాకి వచ్చినప్పుడు మొదటిసారి ఇక్కడున్న యవనస్తుల యొక్క కళ్ళను చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళని ఎంతో మెరుస్తా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దేవుడు మన మానవుల్ని ఎంతో బలహీనంగా తయారు చేశారు. అందుకే మన సొంతంగా దేన్ని కూడా మనము జయించలేము. దేవుడికి ఖచ్చితంగా తెలుసు మనం బలహీనమైన మానవులమని. అందుకే రక్షణ పొందుకున్న మనకి దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చి అన్నిటినీ జయించే శక్తిని మనకు అనుగ్రహించారు. ఇప్పుడు కొరియా వచ్చేసి చలికాలం అండి. నేను ఎప్పుడైతే ఇక్కడ ఉన్నానో భారతదేశంలో, నేను కొరియాలో ఎంతో మంచు పడిందని విన్నాను. చలికాలం చాలా చల్లగా ఉంటుందండి కొరియాలో. ఎంత చలికాలము చల్లగా ఉన్నప్పటికీ కానీ అద్భుతమైన విషయం ఏంటి అంటే ఆ చలికాలంలో కూడా చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. చూసినట్టయితే ప్రతి చెట్టుకి ఒక వయసు అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెట్లను కట్ చేస్తారో దాని గుండ్రాల్ని చూడగలుగుతారు. అది గుండ్రంగా ఉంటుంది కదా చెట్లు. చూసినట్టయితే చలికాలంలో ఆ ఒక ఏజ్ రింగ్స్ అని అంటాము, వయసు కాలానికి సంబంధించిన రింగ్స్ అనేవి ఎదుగుతూ ఉంటాయి. చలికాలంలో ఎదిగే ఆ ఒక చెట్టు, అదేవిధంగా ఎండాకాలంలో ఎదిగే చెట్టు కనుక పోల్చి చూసినట్టయితే చలికాలంలో చెట్టు అనేది ఇంకెక్కువ ఎదుగుతూ ఉంటుంది. చూసినట్టయితే మన ఆ హృదయంలో కూడా మనము కష్టాలను ఇష్టపడకపోయినప్పటికీ లేదా హింసల్ని ఇష్టపడకపోయినప్పటికీ ఈ చలికాలం వల్లే ఇది ఎంతో మంచిది మనకి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి. చూసినట్టయితే మీరు చేపల గురించి మీరు ఎన్నోసారి వినొచ్చు. కోయి ఫిష్ అని ఒక చేప ఉంది. ఒకవేళ అది నీళ్ళల్లో గనక ఉన్నట్టయితే, ఒక అక్వేరియం పాట్ లో ఉన్నట్టయితే అది 5 సెంటీమీటర్లు మాత్రమే ఎదుగుతుంది. ఒకవేళ అది నదిలో గనక ఉన్నట్టయితే అది 1 మీటర్ కంటే ఎక్కువగా అది ఎదగగలుగుతుంది. ఒక చేప 1 మీటర్ కంటే ఎక్కువ ఎదుగుతుంది అంటే అది అంత తక్కువ చిన్న విషయం కాదండి. మన ఆలోచనతో గనక చూసినట్టయితే ఎప్పుడైతే మనము ఆ ఒక అక్వేరియంలో గనక బంధించబడబడినట్టయితే కేవలం మన చిటికనేలంతా, అంటే కొంచెం ఏలు సైజ్ అంతా, చాలా 5 సెంటీమీటర్లు మాత్రం ఎదుగుతుంది అంతే. అదే విధంగా మన హృదయంలో ఎప్పుడైతే మనం పరిస్థితులు, అదే విధంగా ఆలోచనలో పట్టబడినట్టయితే మనం ఏది కూడా చేయలేము. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చేప అనేది అది ఎప్పుడైతే నదిలో ఉంటుందో, నదిలో ఉన్నప్పుడు అవన్నిటిని కూడా జయిస్తూ పెద్ద ఎదిగే ఒక సామర్థ్యాన్ని అది కలిగి ఉంది. ఎందుకు మరి ఒకవేళ అది అక్వేరియం పాట్ లో ఉన్నప్పుడు అది కేవలం కొంచెం మాత్రం ఎదుగుతుందండి? దీనికి కారణం ఏంటి అంటే దానికి ఎదిగే నిబంధ అన్ని ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఒకవేళ మనం ఆలోచనలో కనుక బంధించవేసి ఉన్నట్టయితే మనం ఆలోచనతో పట్టబడి ఉంటాము. ఇక్కడ ఉన్న ఈ కోయి చేప వలె మనము ఎలాంటి సమస్యని అనే కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ వీటన్నిటిని జయించి ఎదుర్కొనే శక్తిని అంతా కూడా మనము సిలువలో అన్ని పొందుకొని ఉన్నాము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. ఇది సమాప్తమైనది అనే ఈ దేవుని యొక్క మాటలో అన్నిటిని కూడా జయించే సామర్థ్యము, శక్తిని మనం పొందుకొని ఉన్నాము.
చూసినట్టయితే యోసేపు కూడా తను ఆ ఒక్క అక్వేరియం పాట్ లో ఉన్నట్టుగా ఆయన అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన నాశనాన్ని పొందుకునే మార్గంలో ఉన్నప్పటికీ ఆయన దాని ద్వారా బంధించలేడు, కానీ దేవుని యొక్క హృదయంతో వాటన్నిటిని ఆయన జయించాడు. అవును, ఖచ్చితంగా సమస్య ఉండింది, పరిస్థితి ఉండింది. కానీ దేవుణ్ణి విశ్వసించే విశ్వాసం ద్వారా ఆయన సమస్తము ఉన్న కష్టాలని అన్నిటిని కూడా ఆయన జయించగలిగారు. అదే విధంగా దేవుడు మనందరం కూడా సమస్తాన్ని జయించడానికి దేవుడు అన్నిటి కూడా మనకి ఆయన అనుమతించారు. మనము ఒక 22వ వచనాన్ని గనుక చూసినట్టయితే ఇక్కడ యోసేపు పాలించుడి కొమ్ము ఊట యొద్ద పలుంచడి కొమ్ము దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. అవును, ఖచ్చితంగా యోసేపు ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన తన సహోదరుల ద్వారా అమ్మబడి ఐగుప్తు దేశాలకి నడవడం జరిగింది. అదే విధంగా పోతిఫర్ యొక్క భార్య ద్వారా తను తప్పు నిందని పొందుకొని చెరసాల్లోకి వెళ్ళడం జరిగింది. మానవుల పద్ధతిలో చూసినట్టయితే ఊహించలేని సమస్యల్ని, కష్టాల్ని తను ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే యోసేపు ఆలోచిస్తా ఉన్నాడో నిజంగా నేను దేవుడితో ఒక్కటే ఉన్నట్టయితే ఎందుకు నేను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, దేవుడు నాతో ఒకటే లేరు అని అనిపిస్తుండొచ్చు. కానీ ఒకవేళ మీరు ఈ దేవుని యొక్క వాక్యాన్ని గనక చదివినట్టయితే ఇక్కడ వాక్యంలో ఏం సెలవిస్తుందంటే ఆయన చెట్టులా ఉన్నాడు, ఆయన ఆ గోడల పైన కూడా ఎదిగేలాగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క చెట్టు అనేది ఒక బావి దగ్గర ఉంది కాబట్టి అది ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ అంత సమస్తం కూడా తను ఆ నీళ్ళను పొందుకొని ఆయన ఆ ఫలాల్ని ఇస్తా ఉన్నాడు. చూసినట్టయితే ఆ యొక్క ఏర్లు అనేవి ఎల్లప్పుడూ కూడా నీళ్ళ ద్వారా నీళ్ళని పొందుకుంటుంది కాబట్టి ఇది ఫలించగలిగే చెట్టుగా ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్న కొమ్మలన్నీ కూడా ఒక గోడ పైన కూడా వాలుతూ అది ఎదగడం జరుగుతుంది. ఎందుకు యోసేపు ఇవన్నిటిని కూడా జయించగలిగాడు అంటే తను ఈ యొక్క వేర్లనేవి బావి పక్కన ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఈ యొక్క వేర్లనేవి ఆ యొక్క ఎంతో లోతుగా ఆ యొక్క నీటిలోకి అవి ఎదుగుతా ఉన్నాయి కాబట్టి తరచుగా ఆ నీటిని పొందుకుంటా ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు అనేవి జీవానికి సాదృశ్యంగా ఉన్నాయి కదండి, అందుకని ఈ నీళ్ళు అనేవి సరఫరా అవుతా ఉన్నాయి. ఇక్కడ యోసేపుని కనుక మీరు చూసినట్టయితే యోసేపు దేవుని యొక్క వాగ్దానాన్ని తన హృదయంలో ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొని ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ద్వారా దేవుడు యోసేపు యొక్క జీవితంలో ఎంతో బలంగా పనిచేస్తా ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానము యోసేపు యొక్క హృదయంలో ఒకటై ఉంది కాబట్టి తను ఐగుప్తు దేశాల్లో అమ్మివేయబడ్డా లేదా ఎన్నో కష్టాల సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఆయన ఆ పరిస్థితి ద్వారా ప్రభావితం చెందలేకపోయాడు. ఇక్కడ వాక్యంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా అయితే ఈ యొక్క వేర్లు అనేవి ఆ యొక్క గోడ పైన వాలి వెళ్ళాయి అన్నట్టుగా తన పరిస్థితులన్నీ కూడా ఆ విధంగా అన్నిటిని కూడా జయిస్తూ వెళ్ళడం జరిగింది. యోసేపు తను అన్నిటినీ జయించే ఆత్మీయ జీవితాన్ని తను నేర్చుకున్నాడు. తను అది ఎలా చేయగలిగాడు అంటే తన హృదయంలో దేవుడు ఒక వాక్యంతో ఒకటి చేసుకున్నాడు కాబట్టి ఆయన అన్నిటినీ సమస్తము జయించగలిగాడు. అవునండి, మనందరి దగ్గర కూడా ఇలాంటి కష్టాలు, సమస్యలు, పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎలా మనము ఇలాంటి పరిస్థితులు లేదంటే ఆలోచన అనే ఈ యొక్క గోడలను లేదంటే నిరీక్షణ లేని తనాన్ని మనము జయించగలుగుతామంటే కేవలము దేవుడి యొక్క వాగ్దానం ద్వారా మాత్రమే. నేను ఎప్పుడైతే నేను 2000 సంవత్సరంలో నేను మిషన్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి నేను ఫస్ట్ మిషనరీ నా ఫస్ట్ బ్యాచ్ చేశాను నా చర్చ్లో. నేను నా సంఘాన్ని ఆరంభించినప్పుడు ఒక్కళ్ళతో ఆరంభిస్తూ ఉదయము లేచిన వెంటనే నాకు చర్చ్లో చేయడానికి ఏం పని ఉండదు కాదు, ఎందుకంటే సంఘస్థులు కేవలం ఒక్కరే ఉండారు కాబట్టి.
మేము కేవలము చర్చ్‌లో నేను, నా భార్య ఊరికే ఒకరినొకరు చూసుకుంటూ ఉండేవారము. ఎలాంటి నిరీక్షణ లేకుండా అలా ఉన్నాము. కేవలము మేము ఇంట్లో ఉండేవారం కాబట్టి ఎప్పుడు కూడా మేము పోట్లాడుతూ ఉండేవారము బలహీనతలను చూసుకొని. అందుకే ఇంట్లో ఉన్నట్టయితే కేవలము ఒంటరిగా ఉండేవారం కాబట్టి మేము ఇంటింటికెళ్ళి పరిచర్య చేస్తా ఉండేవారం. వాక్యాన్ని బోధించడానికి ఎళ్తా ఉండేవారము. మేము కలిసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మా సంఘం యొక్క పేరుని విన్నప్పుడు ప్రతిసారి కూడా మేము కల్ట్ అని వెళ్తా ఉండేవారు. తప్పాడిన బోధకులము అంటా ఉండేవారు. అందుకని నా హృదయంలో ఎప్పుడైతే నా ఒక హృదయం వాళ్ళ పట్ల నాకు ఎంతో ఒక చీకటిగా అదేవిధంగా కఠినపరుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు తరచుగా మమ్మల్ని వ్యతిరేకించి అదేవిధంగా వాళ్ళు మాకు వాళ్ళ పట్ల అలవాలనే హృదయం ఉండేది. ఒకరోజు నేను వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాన్ని నేను వినడం జరిగింది. యెరికో పట్టణంకి సంబంధించిన వారి హృదయం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఆ హార్లెట్ రాహాబు లాంటి ఒక స్త్రీ ఖచ్చితంగా ఆ పట్టణంలో ఉందని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే ఆ స్పైస్ ని రక్షించడానికి కోసము దేవుడు ఒక రాహాబు స్త్రీని దాచి ఉంచాడు అని. అదేవిధంగా పౌలు, సిలాసు ఎప్పుడైతే వాళ్ళు ఎన్నో పరిస్థితులు సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ దేవుడు లిదియా లాంటి స్త్రీని వాళ్ళ కోసం సిద్ధపాటు చేసి ఉంచారు. అవును, నేను ఉన్న పట్టణంలో ఖచ్చితంగా నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ ఖచ్చితంగా రాహాబ్ లాంటి స్త్రీని దేవుడు నాకు ఉంచుండొచ్చు అనే హృదయం నాకు అనిపించింది. అలా నేను ఆ వాక్యాన్ని విశ్వసిస్తూ నేను ఆ యొక్క గోడల్ని నేను జయించాను, నా ఆలోచనల యొక్క గోడల్ని. ఎప్పుడైతే మేము అక్కడ సంఘాన్ని మేము నిర్మించాలనుకున్నామో అక్కడ ఉన్న సంఘంలో ఉన్న సహోదరులు అందరూ కూడా వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిర్మించలేము అనుకుంటా ఉన్నారు. అందుకే మేము ఏం చేయాలో మాకు తెలియక మేము 1 సంవత్సరం పాటు కేవలము మేము ప్రార్థనలు మాత్రమే చేసాము. ఖచ్చితంగా బైబిల్‌లో ఉన్న వాక్యంలో గనుక మీరు చూసినట్టయితే మొదటి సమూయేలు 14వ అధ్యాయంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. యోనాతాను ఈ విధంగా అంటాడు, తన ఆయుధాలు మోసే వ్యక్తులతో ఈ విధంగా అంటున్నాడు, మనము ఈ యొక్క సున్నతి లేని వారిని మనము జయిద్దాము పదా అని అంటున్నాడు. దేవుడు మన ద్వారా ఖచ్చితంగా పని చేస్తారు. దేవుని యొక్క రక్షణ అనేది మనుషుల్లో లేదు కానీ ఆయన మాటల్లో ఉంది, ఆయన వాక్యంలో ఉంది అంటున్నారు. దేవుడు ఖచ్చితంగా పని చేయాలనుకుంటున్నారు. దేవుడు పనిచేయటం అనేది మానవులు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా దానిపైన ఆధారపడి లేదండి. దేవుడు ఎలా అయినప్పటికీ ఖచ్చితంగా పని చేస్తారు. మేము ఆ ఒక హృదయాన్ని పొందుకొని మేము ఈ యొక్క సంఘాన్ని నిర్మించడం ఆరంభించి ఎంతో అందంగా మేము సంఘాన్ని నిర్మించాము. ఒకరోజు నేను సిఎల్ఎఫ్ పనిని నేను పొందుకోవడం జరిగింది. నా హృదయంలో అది ఎంతగానో భారంగా అనిపించింది. నేను ఖచ్చితంగా నేను చేయగలుగుతానా, నేను ఇది పొందుకొని ఇది చేస్తా ఉన్నప్పుడు నేను దీన్ని పాడు చేసేస్తానేమో ఈ పనినంతా కూడా. చూసినట్టయితే వరల్డ్ క్యాంప్ ముందు పాస్టర్ గారు టీచర్స్ మీటింగ్ చేశారు. ఆయన ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయం నుండి తన వాక్యాన్ని చెప్పారు. 6వ అధ్యాయం 1వ వచనంలో కనుక మీరు చూసినట్టయితే అక్కడ వాక్యం ఏముంది రాస్తుంటే, రాజు ఆ సమయంలో తను నిద్రపోలేకపోయాడని వాక్యం రాస్తుంది. చూసినట్టయితే ఆ రాత్రి సమయంలో దేవుడు రాజుని నిద్రపోనివ్వలేదండి. అలా దాని తర్వాత ఆయన ఆ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఒక చదవడం జరిగింది. ఆ సమయంలో ఆయన మొర్దెకాయి గురించి ఆయన తెలుసుకోగలిగాడు. తను మొర్దెకాయి ఎంత తను చంపేయాలనే ఆలోచన కలుగున్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాజుని నిద్రపోనివ్వకుండా ఆయన తన గురించి ఆలోచించేలా చేస్తున్నాడు. ఎంతో నిరీక్షణ లేని పరిస్థితుల్లో తను ఉన్నప్పటికీ కానీ దేవుడు ఖచ్చితంగా తన కోసం పనిచేస్తా ఉన్నారు. అయితే ఈ సిఎల్ఎఫ్ ప్రోగ్రామ్ కూడా దేవుడి యొక్క ప్రణాళికలో ఉందా? ఆ దేవుడు ఖచ్చితంగా పనిచేస్తారా? అలా తన హృదయంలో తను బలాన్ని పొందుకోగలిగారు. యోసేపు తను బావి పక్కన ఉన్న ఒక ఫలించే చెట్టులా ఉన్నాడు. ఒకవేళ మీరు
కీర్తనలు కూడా మీరు చూసినట్టయితే వాక్యంలో ఏమని రాస్తుందంటే, ఎక్కడైతే ఈ చెట్టు అనేది ఒక బావి పక్కన నాటబడుతుందో, నీళ్ళున్న దగ్గర నాటబడుతుందో అది ఎంతో ఫలిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఇదే విధంగా వాక్యంలో సెలవిస్తా ఉంది. వాక్యంలో ఏమని సెలవిస్తుంది అంటే, ఏ చెట్టు అయితే ఆ యొక్క నీళ్ళ పక్కన నాటబడుతుందో, అది సముద్రం పక్కన అంటే ఒక నది పక్కన నాటబడుతుందో, అది ఎంతో వేడిని పొందుకున్నప్పటికీ ఆ చెట్టు అనేవి పచ్చగానే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా కీర్తనలో కూడా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను నేను ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు నా కోసం పనిచేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఈ నీళ్ళనేవి ఆ ఒక వేర్లతో ఒకటవుతున్నాయో, ఎంత కష్టమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ, ఆ ఒక వేడి వచ్చినా గానీ, ఎంత వేడిగా ఉన్నా గానీ ఆ పరిస్థితులన్నిటిని జయించగలుగుతారు. అదేవిధంగా మన హృదయంలో ఉన్న వేర్లనేవి దేవుడు ఒక వాక్యంతో ఒకటై ఉందా? లేదా మన పరిస్థితి సమస్యతో ఒకటై ఉందా? అనే దాన్ని బట్టి ప్రతిది కూడా ఆధారపడుతుంది. ఒకవేళ మన హృదయం గనక ఆలోచనతో గనక ఒకటైనట్టయితే, మన ఆలోచనతో కేవలం మనము చింతిస్తూ బాధపడుతూ ఉండడం తప్ప ఇంకేం చేయలేము. అలా అయినట్టయితే మన ఆకులనేవి అవి ఎండిపోవు, అవి ఫలాల్ని ఫలించలేవు. అదే విధంగా ఇంకోవైపు చూసినట్టయితే, ఒకవేళ ఆ ఒక చెట్టు గనక బావి పక్కన నాటబడినట్టయితే, ఆ వేర్లనే ఎంతో బలంగా అవి ఎదుగుతూ ఎంతో గొప్ప ఫలాల్ని ఇస్తాయి. అందుకని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఎలాంటి కష్టమైన, భారమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ మనము చింతించాల్సిన అవసరం లేదు. ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మనల్ని దేవుడికి ఇంకా దగ్గరగా అయ్యేలాగా అవన్నీ కూడా దేవుడి వైపు మనల్ని నడిపిస్తా ఉన్నాయి. పాస్టర్ ప్యా గారిని గనుక మీరు చూసినట్టయితే, తను సువార్త ముందు 96 సంవత్సరాలు ఎప్పుడైతే తను జీవిస్తా ఉన్నారో, నిజంగా ఎంతో బలంగా తను ఈ యొక్క సువార్తని ఆయన ప్రకటిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఈ యొక్క సువార్తని 62 సంవత్సరాల కంటే ఎక్కువగా తను బలంగా ఈ యొక్క సువార్తను ప్రకటించడం జరుగుతుంది. కొరియా ఎంతో అభివృద్ధి చెందిన దేశం అండి. భూములు చాలా బాగుంటాయి. కానీ కొరియా అనేది 72% అనుకుంటా కొండలతో నింపబడి ఉంటుంది. మేము జపాన్ దేశం ద్వారా 36 సంవత్సరాలు పరిపాలించబడ్డాము. కానీ ఎప్పుడైతే వాళ్ళు మమ్మల్ని పరిపాలించిన తర్వాత మేము వాళ్ళని విముక్తి పొందుకున్న తర్వాత, విడుదల పొందుకున్న తర్వాత, మేము కొరియాలో 3 సంవత్సరాలు మేము యుద్ధం చేయడం జరిగింది. ఎంతో సమస్యలు, కష్టాలు మేము ఎదుర్కొన్నాము. కానీ ఆ ఒక్క పరిస్థితి అనేది మా ఒక్క కొరియా దేశాన్ని ఇంకెంతో గొప్పగా అభివృద్ధి చెందేలా మార్చింది. అదేవిధంగా కొరియాలో అండి చలికాలం అనేది ఉంటుందండి. అదేవిధంగా చలికాలంలో వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టము. ఈ యొక్క చలికాలం అనేది ఈ కొరియా దేశస్తులందరినీ ఇంకా లోతుగా ఆలోచించేలా చేసింది. ఈ యొక్క చలికాలం అనేది ఏం చేసిందంటే, ఇంకా మమ్మల్ని ఇంకెంతో బాగా జీవించడానికి మమ్మల్ని నడిపించింది. అదేవిధంగా మీరు ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ చలికాలం ఎదుర్కొనే దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మిగతా దేశాల కంటే ఎంతో అభివృద్ధిగా ఇంకెంతో బాగా జీవిస్తారు వాళ్ళు. ఎందుకు అంటే అండి, ఈ చలికాలాన్ని వాళ్ళు జయించాలి అన్నట్టయితే వాళ్ళు ఇంకెంతో లోతుగా ఆలోచించి, ఒకవేళ ఎప్పుడైతే వాళ్ళు లోతుగా ఆలోచిస్తారో ఇంకెంతో బాగా అభివృద్ధి చెందుతూ వాళ్ళు జీవించగలుగుతారు. అదే విధంగా ఇంకోవైపు కనుక మీరు చూసినట్టయితే, ఎక్కడైతే చలికాలాలు ఉండవో అక్కడ ఉన్న వారందరూ కూడా వాళ్ళు ఎల్లప్పుడూ పోట్లాడుకొని, వాళ్ళు ఒకరినొకరు సరైన సంబంధానికి కలిగి ఉండకుండా వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు. మీరు బైబిల్లో ఉన్న ఇజ్రాయేలు సౌలుని కూడా చూసినట్టు అదే విధంగా ఉన్నాడు. అవును, సౌలు తను దేవుని ద్వారా ఎంచుకొనబడి తను రాజుగా అయ్యాడు. తను ఎలాంటి కష్టం, సమస్య లేకుండా తను రాజుగా అవ్వడం జరిగింది. తను రాజు అయిన తర్వాత తను ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు తను దేవుడి పైన ఆధారపడలేదు, కానీ తను మానవుల పద్ధతుల పైన తను ఆధారపడడం జరిగింది. చివరిగా మీరు చూసినట్టయితే ఆయన దేవుడి ద్వారా తృణీకరించబడ్డాడు. అదేవిధంగా సొలొమోన్ కూడా తను సమస్య, కష్టాలు, బాధలు ఎదుర్కొన్నప్పుడు తను కేవలం కేవలం తన నాన్న వల్ల, దావీదు వల్ల తను ఒక రాజ్యాన్ని పొందుకోవడం జరిగింది.
సొలొమోను తను దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని తను ఆత్మ యొక్క మార్గంలో తను జీవించకుండా తను శరీరం యొక్క జీవితాన్ని జీవించడం జరిగింది. అదేవిధంగా చివరిగా తను ఆహ్, ఇతర దేశస్తుల్ని తను సేవిస్తూ అదేవిధంగా తన భార్యలందరూ కూడా ఇతర దేవుళ్ళని సేవించే వాళ్ళని వివాహం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకో వైపు చూసినట్టయితే దావీదు ఎప్పుడైతే తను రాజు అవ్వాల్సొచ్చిందో అతను ఎన్నో పరిస్థితులు కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు, సమస్యలను ఎదుర్కొన్నాడో తను ఇంకెంతో బలంగా దేవుడు యొక్క హృదయానికి చాలా దగ్గరగా అవ్వడం జరిగింది. అందుకే తను రాజుగా అయిన తర్వాత తను విశ్వాసంతో ఆ దేశాన్నంతా నడిపించారు. దావీదు తను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పటికు సమస్తము దేవుడి ముందుకెళ్ళి దేవుడిని అడుగుతూ ఆయన సమస్తం కూడా దేవుడి ద్వారా జయిస్తూ తను జీవించారు. మనం ఎదుర్కొనే సమస్యలు గాని, పరిస్థితులు గాని మన సొంతంగా జయించడం అనేది చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ యోసేపు యొక్క వేర్లనేవి ఆ యొక్క బావి పక్కన ఉన్నట్టుగా ఎప్పుడైతే ఆయన ఒక వేర్లనేవి బావితో ఒకటై చేసుకున్నాడో, ఆయన గోడల పైన కూడా ఎరగడం జరిగింది. మన హృదయం గనక దేవుడు ఒక వాక్యంతో గనక ఒకటై ఉన్నట్టయితే, మనము ఎలాంటి సమస్యని, కష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ దేవుడు ఒక వాక్యం ద్వారా మనము సమస్తాన్ని మనము జయించగలుగుతామని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు కూడా మీరు ఎన్నో సమస్యల్ని, బాధల్ని కలిగుండొచ్చు. కానీ ఆ సమస్యలు, బాధలతో మీరు పోట్లాడకుండా దేవుడు యొక్క వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. అలా అయినట్టయితే దేవుడు మీ యొక్క హృదయాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారని నేను నమ్ముచున్నాను. అందరం కలిసి ప్రార్థించుకుందామండి. మా ప్రియ పరలోక పరిశుద్ధమైన ప్రభువా తండ్రి, ఈ రోజు ఉదయం కూడా మేమందరం నీ యొక్క వాక్యం ఎదుట వచ్చి నీ వాక్యం నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా తండ్రి. ఈ యొక్క భారతదేశంలో సంఘాన్ని స్థాపించి అదేవిధంగా చాలా మంది ఈ యొక్క రక్షణ వైపు నడిపించడానికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా తండ్రి. అవును, భారతదేశంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ దానికి సంబంధం లేకుండా విశ్వాసంతో మేము ఈ పరిస్థితి అన్నింటినీ కూడా జయిస్తా ఉన్నాం ప్రభువా. అదేవిధంగా భవిష్యత్తులో మేము ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా మేము విశ్వాసంతో జయించేలాగా మీరు మమ్మల్ని నడిపిస్తానని ఆశిస్తా ఉన్నాం ప్రభువా నీ ప్రణాళిక ప్రకారము. అదే విధంగా ప్రభువా తండ్రి, మా సంఘంలో ఉన్న సహోదరులు అందరినీ కూడా మీరు సువార్తల వైపు నడిపిస్తారని ఆశించున్నాము. ఖచ్చితంగా మేము నమ్ముచున్నాము. మేము మాకు సొంతంగా జీవించడం కంటే ఎక్కువగా మేము సువార్త ఎదుట నీ ఎదుట నించున్నట్టయితే మేము నిజంగా ఎంతో సంతోషంగా ఉండగలుగుతామని విశ్వసిస్తున్నాము. ఈ రోజు కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు మా జీవితాన్ని అంతా కూడా మేము నడిపిస్తారని ఆశిస్తా ఉన్నాం ప్రభువా. యేసుక్రీస్తు వారి నామంలో అడిగిచున్నాను తండ్రి, ఆమేన్. కృతజ్ఞతలండి అందరికీ. ఇక్కడితో మనం ముగించుకుందాము. బాయ్ అండి అందరికీ.